And this is Maniramakrishna. సో ఈరోజు నేను ఒక యాప్ క్రియేట్ చేసిన యాప్ నేమ్ ఏంటంటే ఫర్ యూ ఎలక్ట్రికల్ మెసేంజర్. సో ఇది మనకు సో యాప్ అనేది మనకు బేస్గా స్టూడెంట్స్ బేస్ యాప్. సో డైలీ అప్డేట్స్ కోసం చేశాను. సో ఇప్పుడు యాప్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, యాప్ సో ఇందులో డిఫాల్ట్గా ఓకే. సో ఇది దీని యాప్ బిల్డర్ కాకుండా సో యాప్ గీజర్ని చూస్ చేశాను. సో ఇది దీనికి సంబంధించిన యాప్. సో ఇందులో ఇందులో ఎలక్ట్రికల్ సో ఇది డిఫాల్ట్ ఛానల్. సో ఇందులో మనకు న్యూస్ పేపర్స్ అప్డేట్స్ అన్నీ కూడా ఓకే. డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్, నెక్స్ట్ మీకు ఏదైతే బుక్స్ అవసరం ఉంటాయో పీడిఎఫ్ బుక్స్, ఈ బుక్స్ కానీ సో ఎలక్ట్రికల్ సంబంధించినవి కానీ జనరల్ సంబంధించిన కానీ అన్నీ కూడా డైలీ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. సో ఇది సో స్టూడెంట్స్ కోసం ఇది చేశాను. సో ఈ యాప్కి సంబంధించిన ఇది ఇన్ఫర్మేషన్. సో దానికి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో సో ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. దానికి సంబంధించిన యాప్ది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఎలా దీన్ని ఎలా వేసుకోవాలి. సో యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత సో మనకి ఏదైతే అనవసరంగా ఉంటాయో సో కొన్ని సెట్టింగ్స్ అని చేంజ్ చేసుకోవాలి. సో మనకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఓకే. సో డేటా అనేది వేస్ట్ కాకుండా సో దీని ఏంటంటే డేటా అండ్ స్టోరేజ్ ఇక్కడ ఉంది కదండి, డేటా అండ్ స్టోరేజ్. సో ఇది ఆటో డౌన్లోడ్ వీడియో అనేది ఆన్ చేసుకోవాలి. లేదనుకోండి టోటల్గా మనకు సంబంధించిన డేటా అవుతుందో అది మొత్తం కూడా ఏంటంటే ఆటో డౌన్లోడ్ తోటి డౌన్లోడ్ అవుతుంది ఇలా. ఓకే, సో డేటా అండ్ డౌన్లోడ్ సో ఇది ఆఫ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో మనకు అవసరమైనప్పుడు మాత్రమే డౌన్లోడ్ అవ్వటం. ఇంకోటి సో ఇది ఫర్ ఎలక్ట్రికల్ మెసేజ్. సో ఇవి వీటికి సంబంధించిన లింక్స్. సో దీనిలో బుక్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ బుక్ ఉంది చేస్తాను, ఇది బుక్స్ ఓకే. ఇవి న్యూస్ పేపర్స్. సో న్యూస్ పేపర్స్ డౌన్లోడ్ చేసిన సో డౌన్లోడ్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ అవుతాయి. సో వీటిని మన డౌన్లోడ్ ఫోల్డర్ కాకుండా డిఫాల్ట్ యాప్ ఫోల్డర్ కాకుండా మనం డౌన్లోడ్ ఫోల్డర్ చూపించాలనుకుంటే ఇక్కడ సేవ్ టు డౌన్లోడ్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా దీని యాప్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే ఈ డిఫాల్ట్ యూజ్ అవుతుందో యాప్ లొకేషన్ కాకుండా డౌన్లోడ్స్లో మనం చూసుకోవచ్చు. ఓకే, లేకుంటే అది యాప్ లొకేషన్లో సేవ్ అయి ఉంటుంది. సో దీనికి సంబంధించిన యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది స్టూడెంట్స్ ఎవరైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటారో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో నచ్చితే లైక్ చేయండి. సో మీకు యాప్ కానీ యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరు షేర్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ Maniramakrishna signing off.